ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా డామినేషన్ కంటిన్యూ అవుతుంది. తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. అది కూడా సూపర్ సండే, బ్లాక్ బస్టర్ సండేలో ఒక చిరకాల ప్రత్యర్థి మీద ఒక మెగా విక్టరీని అందుకుంది టీమిండియా పాకిస్తాన్ మీద. ఖచ్చితంగా ఈ టోర్నమెంట్లో ఎప్పటి నుంచో ఒక రివెంజ్ కోసం ఎదురు చూస్తుంది టీమిండియా. ఏదైతే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి రివెంజ్ తీర్చుకునేందుకు ఈసారి వచ్చిన అవకాశాన్ని పూర్తిగా దాన్ని యూటిలైజ్ చేసుకుంది కంప్లీట్గా. ఈ విజయంతో కేవలం మనం సెమీస్కి చేరువవడమే కాదు, కంప్లీట్గా డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్న పాకిస్తాన్ని అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇంటికి పంపించిందనే చెప్పాలి. పూర్తిగా టీమిండియా కోహ్లీ దెబ్బకు, విరాట్ కోహ్లీ దెబ్బకు టీమిండియా పాకిస్తాన్ని ప్యాకప్ చేసేసింది పూర్తిగా. సో కంప్లీట్గా డామినేట్ చేసిందనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ కంప్లీట్గా ఒక క్లినికల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మనం ఊహించినట్టుగానే ఎప్పుడు కూడా ఐసీసీ టోర్నమెంట్లో ఎప్పుడూ పాకిస్తాన్ మీద మనదే పై చేయిగా ఉంటుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఒక మ్యాచ్ గెలిచి వాళ్ళది లీడ్గా ఉన్నప్పటికీ కూడా 2017 ఓటమి తర్వాత ఈరోజు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ కంప్లీట్గా విక్టరీ కొట్టింది. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ అలాగే హార్దిక్ పాండ్యా కీ రోల్ ప్లే చేస్తే, బ్యాటింగ్లో మనం ఎప్పటి నుంచో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు విరాట్ కోహ్లీ సెంచరీ కోసం. అంటే ఫామ్ కోల్పోయి దాదాపు ఏడాది అయిపోయింది. రీసెంట్గా ఆస్ట్రేలియా టూర్లో పెర్త్ వేదికగా సెంచరీ చేసినప్పటికి కూడా అంతకుముందు కొన్ని మ్యాచ్ల్లో, రీసెంట్గా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అంటే టచ్లోకి వచ్చినా కానీ పూర్తి స్థాయి కోహ్లీని మాత్రం మనం చూడలేకపోతున్నాం. కానీ ఫ్యాన్స్ అనుకుంటున్నట్టు ఒక మెగా టోర్నమెంట్లో పాకిస్తాన్ అనగానే కోహ్లీకి ఒక పూనకం వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఆ డామినేషన్ని కంటిన్యూ చేశాడు విరాట్ కోహ్లీ. సెంచరీతో ఏదైతే తన మీద వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ టీమిండియాని సెమీస్ రేస్కి దాదాపుగా ఖాయం చేశాడు. సెమీస్ బెర్త్ దాదాపుగా, అంటే ఎందుకంటే గ్రూప్ ఏలో ప్రస్తుతం 2 విజయాలతో టాప్ ప్లేస్లో ఉంది టీమిండియా. దాదాపుగా ఖాయమైనట్టే చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయింది. సో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి ఈరోజు మ్యాచ్లో ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే తన మీద ఉన్న ప్రెషర్ని ఏ రోజు తను ఫెయిల్యూర్లో స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కూడా చాలా విమర్శలు, క్రిటిసిజం ఎదుర్కొంటున్నాడు. మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీ కెరీర్ అయిపోయింది, ఇంకా కోహ్లీ కెరీర్ ముగిసినట్టే, రిటైర్మెంట్ ప్రకటన మిగిలింది అన్న విమర్శలకు ఎప్పటికప్పుడు తను రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ ఆటతోనే సమాధానం ఇవ్వాలని ఒక టార్గెట్తో ఆడాడు. పాకిస్తాన్ మీద ఒక సినిమాలో డైలాగ్ ఉన్నట్టు, ఇండియా బంగ్లాదేశ్తో ఆడితే ఏముంటుంది, పాకిస్తాన్ మీద ఆడితేనే ఉంటుంది కదా కిక్కు అని. ఆ కిక్కుని అభిమానులకు పంచాడు. ఆ పాకిస్తాన్ మీద ఒక రైవలరీ, మనకి బిగ్గెస్ట్ రైవలరీ కాబట్టి క్రికెట్లో, ఆ టీం మీద సెంచరీ చేసి ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక ఎక్స్ట్రాడినరీ సూపర్ సండే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. చివరిలో కాస్త హై డ్రామా నడిచింది. ఏదైతే కొట్టాల్సిన పరుగులకి కోహ్లీ సాధించాల్సిన సెంచరీకి కూడా 2-3 పరుగులు తేడా ఉండడంతో సెంచరీ అవుతుందా లేదా అనేది ఒక టెన్షన్ అయితే జరుగుతూ కనిపించింది స్పష్టంగా. కానీ అక్షర్ పటేల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఏదైతే ఇంక 2 పరుగులు చేయాల్సి ఉండగా కోహ్లీకి 4 కొట్టే అవకాశం ఇవ్వడం, సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఓవరాల్గా ఇంటర్నేషనల్ కెరీర్లో కోహ్లీకి ఇది 82వ శతకం. అలాగే వన్డేల్లో 51వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ ఏదైతే 50 వన్డేల్లో 49 సెంచరీలు చేయగా రీసెంట్గానే అతను గతంలో దాన్ని బ్రేక్ చేశాడు. 2023 వరల్డ్ కప్లో దాన్ని బ్రేక్ చేశాడు. మళ్ళీ ఒక ఐసీసీ టోర్నమెంట్లోనే అంతకంటే మరో సెంచరీ యాడ్ చేసుకున్నాడు తన ఇంటర్నేషనల్ వన్డే కెరీర్కి. ఒక విధంగా క్లినికల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి టీమిండియా. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఈరోజు మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు, ఒక హాఫ్ సెంచరీ నాక్ చేశాడు. అలాగే గిల్ కూడా 46 రన్స్, అంటే రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయినప్పుడు కూడా ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మొత్తం మీద ఒక మెగా టోర్నమెంట్లో మనకి టైటిల్ వేటలో ఎటువంటి పెర్ఫార్మెన్స్ కావాలనేది బంగ్లాదేశ్ మ్యాచ్లో ప్రూవ్ అయింది, మళ్ళీ పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా ప్రూవ్ అయిందనే చెప్పుకోవాలి. బుమ్రా లేని లోటును కంప్లీట్గా ఎక్కడ కనిపించనివ్వకుండా షమి అలాగే హర్షిత్ రాణా స్పిన్నర్లు మొత్తం బౌలింగ్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా తమ ఫామ్ కొనసాగించడం. బ్యాటింగ్లో కోహ్లీ కూడా న్యూజిలాండ్తో చివరి లీగ్ మ్యాచ్ జరగబోతుంది March 2 మళ్ళీ నెక్స్ట్ సండే. సో ఎక్కడా కూడా అంటే మన టీమిండియా బ్యాటర్లకి ఇది ఒక టోర్నమెంట్ ఫైనల్కి, సెమీస్ ఫైనల్కి ముందు ఒక లీగ్ మ్యాచ్లో తన ఫామ్ కంటిన్యూ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇది ఒక వేదికగా ఈ పాకిస్తాన్ మ్యాచ్ యూజ్ చేసుకున్నారు. కోహ్లీ ఫామ్లోకి రావడం ఖచ్చితంగా నెక్స్ట్ మిగిలిన టీంలకి ఒక డేంజర్ బెట్స్ లాగానే చెప్పుకోవాలి. సో కంప్లీట్ డామినేషన్తో టీమిండియా సెమీస్ బెర్త్ని దాదాపు ఖాయం చేసుకోవడం ద్వారా సూపర్ సండే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి, దాదాపుగా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పాకిస్తాన్ మీద విజయం ఎప్పుడూ కూడా మనకు ప్రత్యేకమే. వరల్డ్ క్రికెట్లో ఎప్పుడూ కూడా మనకి ఇండియా డామినేట్ చేస్తుందన్న దానికి మరోసారి రుజువు చేస్తూ టీమిండియా ఫ్యాన్స్కి టీమిండియా రోహిత్ సేన ఒక కంప్లీట్ కిక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి.